హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇది పెళ్ళయ్యాక మా ఫస్ట్ కార్తీక పౌర్ణమి. సో అందుకని చెప్పి ఒక మెమొరీలా ఉంటుందని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అండ్ అలాగే మేము ఎలా చేసుకుంటున్నాం కార్తీక పౌర్ణమి అని కూడా చూపిస్తాను. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల మేము మా ఇంట్లో కార్తీక పౌర్ణమి చేసుకోవట్లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము. మార్నింగే నేనైతే రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇక్కడైతే హెల్ప్ చేస్తున్నాను. కార్తీక పౌర్ణమి అంటే ఒక బిగ్గెస్ట్ టాస్క్ ఈ బూరెలే. మేమైతే ఎక్కువ చేసుకుంటాము, ఎందుకంటే బయట వేరే వాళ్ళకు కూడా మేము ఇస్తే అలా చాలా మంచిదంట. అందుకని చెప్పి మమ్మీ అయితే ఎక్కువ చేస్తారు. నిజంగా చెప్పాలంటే నాకైతే బూరెలు చేయడం అస్సలు రాదు. అండ్ దట్టు చాలా భయం కూడా, అంత ఆయిల్లో ఎలా అని చెప్పేసి ఇక్కడ జస్ట్ నేనైతే అలా ట్రై చేస్తున్నాను. అండ్ మమ్మీ అయితే 2 వెరైటీస్ ఆఫ్ చేశారు. ఒకటి నోమె బూరెలు అంటారు అవి, ఇంకొకటి వచ్చేసి శనగపప్పు బూరెలు. సో ఇంకా బూరెలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. బిగ్గెస్ట్ టాస్క్ అదే కదా. అది కంప్లీట్ అయిపోయాక ఇక్కడైతే మనకి మెడలో వేసుకోవడానికి మనకి దారంతో పసుపు తాడు చేస్తారు కదా, సో అదైతే ఇక్కడ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 9 పేటలు అలా తీసుకొని దారం చుట్టేసి అప్పుడు దానికి పసుపు రాస్తారంట. మాకైతే లైక్ చిన్న లాకెట్లా ఉంటుంది కదా, అది మేము తెచ్చేసి దాన్ని గుచ్చుకొని మెడలో అయితే వేసుకోవాలి పూజ అంతా కంప్లీట్ అయిపోయాక. అండ్ ఇక్కడ వచ్చేసి మా సైడ్ అయితే మేము మర్రి ఆకులు ఉంటాయి కదా, వాటితో ఇలా ఒక ప్లేట్లా చేస్తాము. సో నైట్ అంతా కంప్లీట్ అయిపోయాక అందులోనే బూరెలు పెట్టుకొని తినాలి. నా ముఖం అయితే ఫుల్గా వాడిపోయింది. ఇంకా నేను ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పటికే చాలా 6:30 అలా అయిపోయింది. శివాలయంకి కూడా వెళ్ళాను, కానీ అది నేను షూట్ చేయలేదు. అండ్ ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టేశారు. ఇంకా వచ్చాక నేను కూడా దండం పెట్టేసుకొని మాకైతే ఇలా ఫస్ట్ కొబ్బరి బొండం అండ్ తర్వాత అరటిపళ్ళు, తర్వాత అక్షింతలు, ఫ్లవర్స్ ఇలా చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా చేయాలి. హిమంత్కి అయితే ఇవన్నీ ఫస్ట్ టైం. అమ్మకి హెల్త్ బాగోకపోవడం వల్ల ఎక్కువగా ఉపవాసం అవన్నీ చేయలేరు, కానీ దేవుడు మహిమో ఏంటో మా చేతి ఇలా దగ్గరుండి పూజ చేయించాలి అని ఉందో ఏంటో. ఈ ఇయర్ అయితే పక్కా ఉంటాను అని చెప్పేసి మమ్మల్ని కూడా ఉంచి ఇలా పూజ చేయించారు. అదేంటో తెలీదు, ఉపవాసం ఉన్నప్పుడే ఎక్కువ అందరికీ ఆకలేస్తుంది అని అంటారు, కానీ నాకైతే ఆ దేవుడు మహిమో ఏంటో అసలు ఈరోజు అంతా ఆకలే అనిపించలేదు. మార్నింగ్ 1 గ్లాస్ వాటర్ తాగి ఇంకా ఈవినింగ్ వరకు అసలు ఏమీ వాటర్ కూడా తీసుకోలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈవెన్ నైట్ కూడా నాకు అంతగా ఆకలేయలేదు. ఆ దేవుడు మహిమే ఇదంతా చెప్పాలంటే. అండ్ ఇక్కడైతే పూజ అదంతా అయిపోయాక ఇంకా ఫైనల్లీ మేమైతే చంద్రుని చూడాల్సిన టైం వచ్చేసింది. మంచిగా చంద్రుని చూసి పూజ అంతా చేసేసాక, ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను అక్కడక్కడ మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, కానీ ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నాకు తెలిసినంత వరకు నేనైతే అంతా ఓకేగానే చేశాను అనుకుంటున్నా. అమ్మ వాళ్ళకైతే ఇక్కడ పట్లుంటాయి, 3 సార్లు బూరెలు పిడికిల నిండా తీసి అక్కడ ఆకులో పెట్టాలి. మాకైతే నేను హిమంత్ తీసి పెట్టేయడమే. తర్వాత కథ చదివేశాను. కొన్ని తప్పులు చేసున్నా కూడా ఫస్ట్ టైం కాబట్టి ఏమనుకోకండి. అండ్ ఇంకా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఎలా చేసుకున్నారు కార్తీక పౌర్ణమి ముందు చెప్పేయండి. అండ్ దెన్ మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య హిమంత్ అఫీషియల్. బాయ్ బాయ్.